అసలుకి ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా వస్తుంది మేడం ఎగ్జాక్ట్. ఫ్యాటీ లివర్. ఆ! ఫ్యాటీ లివర్ వచ్చింది అనంటే, వాళ్ళు చాలా వరకు చాలా రకాల జబ్బుల్ని వాళ్ళు వెల్కమ్ చెబుతున్నట్టే మేడం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఫ్యాటీ లివర్ అటాక్ అయింది అంటే మెటబాలిజం సరిగ్గా జరగదు. ఉండే కొద్దీ ఏజ్‌లో లిపిడ్ మెటబాలిజం సరిగ్గా జరగక ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వస్తది. అది ఎక్కడైనా ఆ చేంజెస్ దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. గుండె మీద ఉండొచ్చు, బ్రెయిన్ మీద ఉండొచ్చు, కాళ్ళల్లో అయితే కాళ్ళల్లో బ్లాక్స్ రావచ్చు అడ్డం పడి. వీనస్ థ్రాంబోఎంబోలిజం ఇట్లాగా, లేకపోతే ఊపిరితిత్తుల్లో పల్మనరీ థ్రాంబోఎంబోలిజం. ఇట్స్ ఆల్ ఎమర్జెన్సీస్ మేడం. కోవిడ్‌లో వచ్చేసరికి మేము ట్రీట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళలో చాలామందికి ఈ యొక్క డి డైమర్ లెవెల్స్ గనక చూసుకుంటే 4000-3000 ఉండేవి మేడం. అటువంటి వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల చాలామంది సేవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్ టు మార్క్ అని కాదు, చాలామందికి. ఇప్పుడు ఒక డాక్టర్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మేడం, ఇంత ఎవిడెన్స్ బేస్డ్గా ఆధునిక వైద్యాన్ని మేము అప్రోచ్ అయ్యాము, వాళ్ళు గనక ఫెయిల్యూర్ అయితే ఆయుర్వేదం ఏం చేస్తుంది అని అంటారు. ఆయుర్వేదం అంటే వైద్యో నారాయణో హరి అంటారు మేడం. అది అసలుకి 5000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదమే ఉంది. ఆయుర్వేద డాక్టర్స్ని చూసే అది పెట్టారు. అప్పట్లో ఆధునిక వైద్యం లేదు. ఆధునిక కాలంలో ఆధునిక వైద్యం వచ్చింది. కాబట్టి అంటే అటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంతమందిని మనము ఎడ్యుకేట్ చేసి ఈ జబ్బులకి అటాక్ అవ్వకుండా, ఇంత సివియర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు గనక అప్రోచ్ అయినప్పుడు ఒక్క ప్రాణాన్ని నిలబెట్టినా కూడా వాల్యుబుల్లే కదా మేడం. అబ్సల్యూట్లీ. ఇటువంటి కేసులో కొంతమంది ఛాలెంజ్గా నేను చెప్పాను మేడం, ఫైనాన్షియల్గా చాలా డబ్బు ఖర్చు అవుతుంది మేడం. ఇంత ఎమర్జెన్సీ కేసులో వచ్చినప్పుడు కూడా మేము 50% మనీ ఛార్జ్ చేస్తున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఇంత ఎమర్జెన్సీలో మీరు 5,000 పే చేయండి. కేసు సేవ్ అయింది అనుకోండి, ఫుల్ అమౌంట్ కేసు సేవ్ అయిన తర్వాత వచ్చి పే చేయండి అంటున్నాం. ఓకే. అంటే వాళ్ళకి బడ్డెన్ అవ్వకూడదు. అంటే వాళ్ళు అప్పటికి చాలా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. ఇట్లాగా చేస్తామన్నా మేడం. కోవిడ్లో చాలామందికి ఫ్రీగా చేశాం మేడం. అవునండి, చెప్పారు ఇందాక. ఇట్స్ నాట్ ఈవెన్. ఇప్పుడు సిటీ స్కాన్ చెస్ట్ కనుక చేస్తే 2,500 రూపీసో 3,000 అవుతుంది. మేము 2,000 రూపీస్లో 1 మంత్ మెడిసిన్స్ ఇచ్చి రికవరీ చేసాం మేడం కోవిడ్లో. షుగర్ కి చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ రోజున యాక్చువల్లీ. సో షుగర్ కూడా ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా అండి? ఇప్పుడు షుగర్ వ్యాధిలో వచ్చేసరికి ఈ ఆధునిక వైద్యంలో కనుక చూసుకున్నట్టయితే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీసే ఉంది మేడం. కానీ ఆయుర్వేదంలో చూసుకుంటే 20 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది మేడం. అవునా? 20 టైప్స్ ఉంది. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత డివిజన్స్ ఉంటాయి, ఎంత ప్రకృతి లెవెల్లో వాళ్ళ యొక్క శారీరక తత్వం ఎట్లా ఉంటుంది ఏంటనేది చూసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ రోజులో వచ్చేసరికి డయాబెటీస్ కేసులు చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి మేడం. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కనుక మా దగ్గర కనుక వస్తే డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వకుండా కూడా మేము చేయడానికి అవకాశం ఉంది మేడం. ఇప్పుడు కూడా అటువంటి పేషెంట్స్ ఉన్నారు. దాదాపుగా 5-6 ఇయర్స్ నుంచి ఓన్లీ ఫుడ్ ఆల్టరేషన్స్, నామినల్గా ఒక 6 మంత్స్ కోర్సు లేకపోతే 10 మంత్స్ కోర్సు మెడికేషన్స్ ఇవ్వటము ఆపేస్తున్నాం. తర్వాత దెర్ ఇస్ నో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, దెర్ ఇస్ నో అలోపతి ట్రీట్మెంట్ మేడం. వాళ్ళు ఏం వాడతలేదు, ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా HbA1c 6 లేకపోతే ఆ రేంజ్లోనే ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది. మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తున్నాం, అంటే వ్యాధి మూలాల్లో ఇచ్చేస్తున్నాం. దానికి మనం మందులు వాడుకుంటే వెళ్ళకూడదు మేడం. ఇప్పుడు మనం మందులు వాడుకుంటే వెళ్తా ఉంటుంటే ఏమవుతుందంటే ఆ యొక్క షుగర్ లెవెల్స్నే మనం తగ్గించుకుంటాం, కానీ ఆ యొక్క ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయాలి. షుగర్ వ్యాధిలో ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తే ఆ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి మనకి ప్రాబ్లం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం ఓరల్ పిల్స్ పెట్టేసి డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాము, షుగర్ లెవెల్స్ పని చేయకపోతే ఇన్సులిన్ పెట్టడము, అట్లా చేయటం వల్ల ఉండే కొద్దీ టైప్ 2 డయాబెటీస్ కూడా టైప్ 1 డయాబెటీస్కి కన్వర్ట్ అవుతూ ఉంది. రైట్. కాబట్టి షుగర్ వ్యాధిలో ఈ రోజుల్లో వచ్చేసరికి ఇట్స్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు షుగర్ వ్యాధిని ఏమనేవాళ్ళంటే పెద్ద అంటే ఆస్తిపరుడు జబ్బు అంటారు. ఈ రోజుల్లో పేదవాళ్ళకి కూడా వస్తూ ఉంది మేడం. ధనికుడికి వచ్చే జబ్బు అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా మధుర ఆహార పదార్థాలు, వాళ్ళు వృత్తి ఏం చేయరు. చాలామంది పని వాళ్ళు ఉంటారు, శారీరక శ్రమ ఉండదు, వాళ్ళకు వస్తుందని అంటారు ఒకప్పుడు. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి ఇప్పుడు వయసుతో సంబంధం ఇప్పుడు లేదు, శారీరక శ్రమ ఉన్నా అన్నీ ఉన్నా కూడా వస్తుందంటే మనం ఆలోచించాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు మేడం కావాల్సింది. ఏ జబ్బుకైనా కూడా మనం ఏమి చెయ్యాలి, మనం ఏం చేస్తే మనకి బాగా రికవరీ అవుతుంది, అప్పుడు మనిషికి ఆలోచన మారుతుంది, ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుతుంది మేడం. అద్భుతం సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ మీతో మాట్లాడేంత వరకు
ఇంటర్వ్యూలో కూర్చుని మీతో మాట్లాడేందుకు నాకు కూడా నమ్మకం కుదరలా. మీతో మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, ఎస్ కరెక్టే మీరంతా చెప్పింది అని. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. వ్యూస్ అందరికీ కూడా మీకు కూడా ఒక్కసారి వెళ్ళి, ఎందుకంటే వారు ఫ్రీ క్యాంప్స్ కూడా పెడుతూ ఉన్నారు, వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే మనకు కూడా కొంత ఐడియా వస్తుంది. సో మీరు ఎప్పుడెప్పుడు ఈ మంత్లో ఏమైనా ఉన్నాయండి ఫ్రీ క్యాంప్స్ మీవి? ఈ మంత్ ఈ రోజు అయిపోయింది మేడం. ఓ ఈ రోజే గుడి మల్కాపూర్లో సాయిబాబా టెంపుల్లో చేశాము. ఓకే. అక్కడ ఇంకోటి మేడం, అక్కడ ఉన్న అంతకుముందు ఒక 4 months బ్యాక్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి ఆ రోజే చెప్పాను, మీకు గుండె జబ్బు ఉండడానికి అవకాశం ఉందండి అని. నేను 1 month డిలే చేయటం వలన వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అయింది, 2 స్టంట్లు కూడా వేశారు మేడం. ఓ మై గాడ్. ఈ రోజు వచ్చేసరికి క్యాంపులో దాదాపుగా చాలా మందికి కరోనరీ ఆర్టరీ డిసీజ్, కార్డియాక్ ఈ యొక్క కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ డయాగ్నోస్ అయినాయి. అంటే మీరు చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు చెక్కింగ్ కోసం వెళ్తారా? కంపల్సరీ. ఇంకోటి మేడం, వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత కానీ కన్ఫర్మేషన్ కాదు అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెబుతున్నానంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెస్టులు చేయించుకొని వచ్చారనుకోండి మేడం, నేను రిపోర్ట్ చూడను. ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. వాళ్ళకి చెప్పాను, ఈరోజు వాళ్ళు ఆ చైర్మన్ గారు ఎవరైతే వచ్చారో పలా నాడి చూసి మీకు ఎడం పక్క రక్తనాళాలు లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ ఉన్నాయండి అని చెప్తే, అవునండి నాకు అందుకే అటుపక్కే 2 స్టంట్లు వేశారు అని చెప్పారు. కాబట్టి అంటే దీనివల్ల మనకేంటంటే మేడం, కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత సిపిఆర్ ఎంత ఇంపార్టెంటో, గుండె జబ్బుల్ని ముందలగానే అందరూ చేయించుకోలేరు కదా మేడం, అందరూ రష్ అవ్వలేరు కదా. ముందర సింపుల్ ఒక 10 minutes టైం కేటాయించుకొని కనుక ఉచితంగా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి లైఫ్ స్టైల్ మార్చుకోండి, దానికి సంబంధించి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ మీరు కావాలంటే తీసుకోండి, మా దగ్గరికి రండి అని మేము చెప్పట్లేదు. మీరు రిజల్ట్స్ చూడండి, వేరే వాళ్ళకి ఎట్లాగా మంచిగా జరిగి బాగా రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఫాలో అవ్వండి, దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. అది ఒకటి నేను చెప్తున్నాను మేడం. అద్భుతం అండి, అద్భుతం. నెక్స్ట్ ఎప్పుడు పెడుతున్నారు? కనీసం అంటే మంత్లీ వన్స్ నేను పెడుతున్నాను మేడం. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా మేము మంత్లీ అంటే పేషెంట్ కన్వీనియంట్ని బట్టేసి, ఇంకా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టేసి మంత్లీ 2 or 3 అనేది ప్లాన్ చేస్తాం మేడం. ఇంకా చాలా ఏరియాస్లో కూడా మేము వచ్చే దీన్ని బట్టేసి కూడా మేము ప్లాన్ చేస్తాం మేడం. రైట్. ఎవరైనా కూడా మీరు కింద మెన్షన్ చేసిన నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.